కనీసం బస్ స్టాప్ కూడా లేని గ్రామం అది. ఏట చూసినా ముళ్లపదలు బీడు భూములే కనిపించేవి. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకని ఆ పల్లె త్వరలో మాస్టర్ విలేజ్ గా మారబోతోంది. క్రికెట్ గాడ్ సచిన్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దబోతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పొట్టం రాజువారి పల్లె ఇది. గూడూరు వెంకటగిరి మార్గం మధ్యలో ఉన్న ఈ కుగ్రామం గురించి ఈ ప్రపంచానికే కాదు, స్థానికంగా మండల ప్రజలకు కూడా పెద్దగా పరిచయం లేదు. అయితే ఇప్పుడంతా ఈ గ్రామం పేరే మారుమోగిపోతోంది. కారణం ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ప్రవేశపెట్టిన సంసద్ ఆవాస్ గ్రామ్ యోజన పథకం కింద ఈ పల్లె ఎంపికవడమే. దీన్ని ఎంచుకుంది ఎవరో కాదు, క్రికెట్ ఎవరెస్ట్ సచిన్ టెండూల్కర్. ప్రతి ప్రజాప్రతినిధి ఏడాదికి ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అందుకు స్పందించిన సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు. దీంతో అభివృద్ధికి ఆమల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు చకచకా పనులు జరుగుతున్నాయి. సచిన్ తన ఎంపీ లాడ్స్ నుంచి 4 కోట్లు కేటాయించడంతో పాటు వచ్చే నెల 16న ఈ గ్రామంలో పర్యటించనున్నారు. క్రికెట్ దేవుడిగా పేరున్న సచిన్ తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు పట్టరాని సంతోషానికి గురవుతున్నారు. దీనికి కారణం సచిన్ టెండూల్కర్ వారు, కలెక్టర్ గారు ఈ విధంగా క్రికెట్ ఆడే సచిన్ టెండూల్కర్ వాళ్ళు దీని కారణంగా ఈ ఊరిని సెలెక్ట్ చేసుకొని దత్తతగా తీసుకునే వాళ్ళు చాలా ముందడుగుగా జరిగే పనులు కూడా ఇప్పుడు రోడ్లు కూడా చాలా సంతోషంగా వేస్తున్నారు, జరుగుతున్నాయి. కుళాయి లైన్లు కూడా తనకి ఉన్నది కాక ఇంకా అభివృద్ధిగా ఇంకొక లైన్ కూడా వేసి ఇక్కడ మినరల్ వాటర్లు, డ్రైనేజీ కాలువలు, తర్వాత ఈ స్కూల్ బిల్డింగులు, కాలేజీలు ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చాలా సంతోషంగా వాళ్ళ శాస్త్రాన్ని కూడా మేము కూడా చాలా గర్వంగా కూడా సంతోషపడుతున్నాము. పొట్టం రాజువారి పల్లె ఓ చిన్న గ్రామం. ఇక్కడ 100 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మొత్తం జనాభా 600. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ. కలెక్టర్, జేసీలు ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ గ్రామాన్ని సంసద్ ఆవాస్ యోజన పథకానికి ఎంపిక చేశారు. దీంతో గ్రామం రూపురేఖలు మారిపోతున్నాయి. ముళ్ల పొదలతో నడవడానికి దారి కూడా సక్రమంగా లేని ఈ గ్రామానికి 40 అడుగుల వెడల్పుతో మెయిన్ రోడ్డు ఏర్పాటవుతోంది. గ్రామంలోని వీధుల్లో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. తాగునీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మినరల్ వాటర్ ప్లాంట్, ఇంటర్నల్ రోడ్లు, విద్యుత్ ఒకటేమి సర్వం ఈ గ్రామంలో కొలువుదీరనున్నాయి. మా ఊరికి రోడ్లు, కాలువలు, నీళ్లు కూడా అన్ని కరువుగా ఉంది. ఇప్పుడు సచివన్న ఇదితో మాకెంతో ఇదిగా నీళ్ళని, ఈ రోడ్లని, స్కూళ్ళని, క్రికెట్ అనేది కూడా అన్ని ఈ విధంగా చేపిస్తున్నాడని మేమంతా ఆనందంగా, ఉత్సాహంగా గర్వపడుతున్నాము. అంతేకాదు ఆధునిక అంగులు ఈ గ్రామాన్ని పలకరించనున్నాయి. వైఫై సౌకర్యంతో స్మార్ట్ విలేజ్ గా రూపాంతరం చెందబోతోంది. ఏటీఎం, హాస్పిటల్, ఆధునిక పాఠశాల, చెరువులో బోట్ షికార్, పార్కు, క్రికెట్ గ్రౌండ్, రీడింగ్ రూమ్, సోలార్ విద్యుత్ ప్లాంట్, ప్రతి బాలికకు ఒక సైకిల్, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వంటి సౌకర్యాలు గ్రామస్తులకు అందుబాటులోకి రానున్నాయి. మరికొద్ది నెలల్లోనే ఈ గ్రామం దేశంలోనే మోడల్ విలేజ్ గా అవతరించబోతోంది. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ గారు పుట్టం రాజు కండ్రి గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఈ ప్రాంతంలో పేద ప్రజలు జీవనోపాధి పొట్ట చేత పట్టుకొని వలసలు పోయేటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో గిరిజనులకు పక్కా ఇళ్లు కానీ, అదేవిధంగా డ్రైనేజ్ వసతులు కానీ, టాయిలెట్స్ కానీ, మౌలిక సదుపాయాలు ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవు. అలాంటి ఈ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకొని ఒక ప్రజాప్రతినిధిగా, ఒక క్రికెటర్గా ఆయన ఈ గ్రామాన్ని తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఏమీ లేని నిరుపేద ఒక్క రోజులో కోటీశ్వరుడైనట్లు ఇన్నాళ్లు ఆధునికతకు దూరంగా విసిరేసినట్లున్న పొట్టం రాజువారి పల్లె సంసద్ ఆవాస్ యోజన పథకం కింద ఎంపికై తన రూపురేఖలనే మార్చుకుంటుంది. ఇప్పటికే గ్రామంలో పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల 16న సచిన్ టెండూల్కర్ ఇక్కడికి రానున్నారు. క్రికెట్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సచిన్ తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం పట్ల గ్రామస్తులు సంతోషంతో ఉబ్బి తబ్బిపోతున్నారు. భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. పల్లెల్లో అభివృద్ధి చెందితే దేశం అంతా అభివృద్ధి చెందినంటే అంటూ ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖులు చెప్పుకుంటూ వచ్చారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్మార్ట్ సిటీలతో పాటు పల్లెల్లో కూడా అభివృద్ధిని చేయాలని ఆయన కాంక్షించడంతో సంసద్ ఆదర్శ పథకం కింద నెల్లూరు జిల్లాలోని ఈ గ్రామాన్ని పథకానికి ఎంపిక చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ గ్రామం వైపే. ముఖ్యంగా క్రికెటర్గా ఎంపీగా ఉన్న సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ గ్రామంపై పడింది. ముఖ్యంగా ఒకప్పుడు బస్సు కూడా ఆపని లాంటి ఎన్నో సమస్యలు ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు వైఫై సదుపాయం కల్పించే స్థాయికి వెళ్తుండడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ గ్రామ అభివృద్ధి మీదే దృష్టి సారిస్తున్నారు.
ఈ గ్రామం రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ బాలుతో విజయ్, NTV, నెల్లూరు.